ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1894 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరిలో 3 డీసీపీలతో పాటు 5 అదనపు డీసీపీలు, ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 32 మంది ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, బాంబ్ డిస్పోజల్ విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొంటున్నారని చెబుతున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మొదటి విడత ప్రశాంతంగా ముగించుకున్న పోలీస్ యంత్రాంగం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సవ్యంగా సజావుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఈ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఎన్ని రూట్లలో ఎలాగా జరుగుతున్నాయి, మీ పరిశీలన ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇన్ఛార్జ్ వచ్చేసి హసన్పర్తి, వేలేరు, తర్వాత ధర్మసాగర్ 3 మండలాలకి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇక్కడ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క డ్యూటీస్ నిర్వర్తిస్తున్నారు. మాకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఏంటంటే హసన్పర్తిలో 5 రూట్స్ ఉన్నాయి. రూట్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. తర్వాత ఏసీపీ నరసింహారావు హన్మకొండ గారు పర్యవేక్షిస్తున్నారు దీనంతా కూడా. తర్వాత కాజీపేట ఏసీపీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే వినీత్ రెడ్డి ఎస్ఐ ఉన్నారు ఇక్కడ ఈ బూత్ ఇన్ఛార్జ్గా. తర్వాత వచ్చేసి 5 రూట్స్ ఉన్నాయి మొత్తం. టోటల్ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క డ్యూటీస్ చేస్తున్నారు. అంతా కూడా శాంతి భద్రతలు కాపాడుకుంటూ చాలా చక్కగా చేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడే ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళంతా కూడా ఓటింగ్కు వస్తున్నారు. మహిళలు కానీ వృద్ధులు కానీ వాళ్ళు కొంచెం ఏమైనా హెల్ప్ చేసేది ఉంటే మన వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తున్నారు. రైట్, మొత్తం మీద కమిషనరేట్ పరిధి లోపల ఎంతమంది పోలీసు సిబ్బందిని ఉపయోగిస్తున్నారు? ఈ డీసీపీ స్థాయి అధికారుల నుండి ఈ హోంగార్డ్స్ వరకు ఎంతమందిని ఉపయోగిస్తున్నారు? మాకండి అంటే ఇప్పుడు రెండవ విడత గ్రామ పంచాయతీలో దాదాపుగా 1894 సిబ్బంది, అంటే 1894 మంది ఏఆర్, సివిల్ అండ్ హోంగార్డ్ సిబ్బంది అంతా కూడా చేస్తున్నారు ఈ డ్యూటీలో భాగంగా. తర్వాత 3 డీసీపీలు వర్క్ చేస్తున్నారు దీంట్లో. తర్వాత ఏసీపీలు వచ్చేసి 18 మంది ఏసీపీలు, 5 అడిషనల్ డీసీపీలు, తర్వాత 32 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత వీళ్ళందరూ కలిసి కూడా టోటల్గా 1894 సిబ్బంది ఇప్పుడు మాకు ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారు. చూసినాం 1894 మంది సిబ్బంది ఇవాళ ఈ ఎలక్షన్స్ సజావుగా నిర్వహించేందుకోసం పనిచేస్తున్నారు. సో ఓటర్లంతా కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వారి ఓటు హక్కును స్వతంత్రంగా వచ్చి వినియోగించుకోవాలి, మేమంతా మీకు ఉన్నామని చెప్పేసి ఈ చివరి వరకు కూడా మేము మీ తోడుగా ఉంటామని చెప్పేసి పోలీస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM TV.